హాయ్ ఫ్రెండ్స్, మీకు చిన్న క్లిప్ చూపిస్తా. ముందు చూడండి, తర్వాత చెప్తా అక్కడ ఏమైందో. నైట్ 9:30 అవుతుంది. మనం ఇప్పుడు హౌరా రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఇప్పుడు ఎలాగైనా బిర్యానీ తినాలనుకుని అదిగోండి వెల్కమ్ టు హౌరా అని ఉంది కదా, అటు సైడ్ వచ్చేసాం. ఈ లైన్ అంతా షాప్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా బిస్మా ఇన్ హోటల్, ఆ లోపలికి వెళ్ళిపోయాం. యాక్చువల్ గా అప్పటికే మాకు బాగా ఆకలి ఉండడంతో మేము అది బార్ అని అబ్జర్వ్ చేయలేదు. ఆ గేట్ దగ్గర వాచ్మెన్ కి ఫుడ్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది అన్నారు. లోపలికి వచ్చేసాం. ముందు ఎందుకు అబ్జర్వ్ చేయమని అంటే నేను రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే నాకు వీడియోస్ తీయొద్దని అన్నారు. అప్పుడు అర్థమైంది లోపల ఏదో తేడాగా ఉందని. చూస్తే అక్కడ రికార్డింగ్ డాన్స్ టైప్ లో అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఏదో తేడాగా అనిపించి వెంటనే బయటకు వచ్చేసాం. ఆ కొద్దిగా ముందుకు వెళ్తే ద హౌరా హోటల్ అని ఒకటి కనిపించింది. లోపలికి వెళ్ళిపోయాం. చెప్తే నమ్మరు కానీ మేము ఆ రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిలు మా వైపు అలా చూస్తున్నారు. లోపల కూడా కస్టమర్స్ ఎవరు లేరు, అంతా వాళ్ళ స్టాఫే. నా గుండె చల్లగా అయిపోయింది. రే సైడ్ లేరా పిల్ల బచ్చా. నాకైతే మమ్మల్ని ఏం చేస్తారేమో అని చిన్న భయం కూడా వేసింది. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్కడైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మైసూర్ ప్యాలెస్ అంత నడాల్సి వస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి వేరే రెస్టారెంట్ లో కస్టమర్స్ ని చూసి చాలా ఆనందంగా అనిపించింది. లోపల కూడా చాలా బాగుంది. నేను నా ఫ్రెండ్ రిలాక్స్డ్ గా కూర్చొని ఒక స్పెషల్ దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చేసాం. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ వచ్చేసింది. అసలుకే వెస్ట్ బెంగాల్ లో ఫుడ్ ఎక్కడ చూసినా మన టేస్ట్ కి రీచ్ అవ్వదు. ఈ బిర్యానీ మాత్రం చూడగానే నోటి నుండి నీళ్లు ఊరిపోతున్నాయి. అతను వచ్చి సర్వ్ చేసేసారు. ఈ స్పెషల్ బిర్యానీలో ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. చికెన్ పీస్ ఒకటి, దానితో పాటు ఎగ్ అండ్ వెజ్ చికెన్ పీస్ ఒకటి. బిర్యానీ తిన్నాక టేస్ట్ హైదరాబాద్ బిర్యానీ అంత లేకపోయినా పర్వాలేదు. బిర్యానీలో కలుపుకోవడానికి సేరువా జ్యూస్ లాంటివి ఏమి ఇవ్వరంట, ఓన్లీ రైతా, అది కూడా కుకుంబర్ రైతా. రైతాతో బిర్యానీ టేస్ట్ కంటే నార్మల్ గా ఇంకా బాగుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయి, ఈ స్పెషల్ బిర్యానీ 300 రూపీస్ ఇద్దరికి సరిపోద్ది. బిర్యానీ తిన్నాక డ్రింక్ తో ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదేనండి కోల్కతా నుండి నా లాస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు నచ్చింది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.